Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, ఆల్రెడీ మీరు thumbnail చూశారు కదండి. ఇవాళ ఏం చేస్తున్నారంటే ఏపీఎస్సి వాళ్ళు ఒక అఫీషియల్ కీ అనేది రిలీజ్ చేయబోతున్నారండి. దీనికి సంబంధించింది ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తా, చూద్దాం. స్టూడెంట్స్ అందరు కూడా చాలా టెన్షన్గా ఉన్నారండి. 2 monthsలో రిజల్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో 2 months దాకా ఎవరు వెయిట్ చేస్తారు అని చెప్పేసి అందరికీ ఉంటుంది. మేము ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాం, కీ అయితే మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇవాళ మనకి పరిగే సుధీర్ గారు ట్వీట్ చేశారు. ఒకసారి అనిరుద్ సార్ చెప్తారు, చూద్దాం. సో పరిగే సుధీర్ గారు ఏం ట్వీట్ చేశారండి? ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విల్ బి రిలీజ్ టుడే, దట్ ఈస్ 26/2/2024. ఎందుకు వాళ్ళు ఇట్లా కీ ఇస్తున్నారంటే స్టూడెంట్స్ అందరికి కూడా టెన్షన్ ఉన్నారనమాట. కట్ ఆఫ్ ఎంత ఉంటది, క్వాలిఫై అవుతా లేదని. సో వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా క్విక్ గా చేస్తున్నారండి. వి షుడ్ అప్రిషియేట్ ఏపీఎస్సి ఫర్ దిస్ అండి. సో ఇవాళ ఏం చేస్తామంటే కీ రాగానే ఇంకొక వీడియో చేస్తామండి. మీరు ఏం చేస్తారంటే నిన్న ఇవాళ చూసిన ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇన్స్టిట్యూట్స్ కీ కానీ అవి కానీ చూసారు కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ అఫీషియల్ కీ ప్రకారం చూసుకోండి ఆన్సర్స్. ఎందుకంటే అది వాళ్ళ మిస్టేక్ కూడా కాదు. ఒక్కోసారి పొరపాటున సాల్వింగ్ లో కానీ పొరపాటున ఫ్యాక్ట్స్ లో కానీ వాళ్ళు తప్పు చెప్పొచ్చు. మనం అఫీషియల్ కీ ఫాలో అవుదాం. ఒకవేళ అఫీషియల్ కీలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే కనుక మన అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయొచ్చు. అది మన ఇన్స్టిట్యూట్ తరఫున మీ అందరి తరఫున మేము కూడా వీల్ ఆల్సో అప్లై అబ్జెక్షన్స్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి మీరు కూడా అప్లై చేద్దరు. అంటే వీల్ ఫైండ్ అవుట్ అనమాట ఏ కీ తప్పు ఉందని చెప్పేసి. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి. ఇప్పుడు యూజువల్లీ అదర్ కీస్ చూసుకున్నారు అనుకోండి, అదర్ అకాడమీస్ కీ చూసుకున్నప్పుడు మీరు తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 36 లేకపోతే 38 వచ్చాయని చెప్పేసి మీరు ఇంకా ప్రిపరేషన్ ఆపేయడం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అఫీషియల్ కీ చూసుకున్న తర్వాత మీకు ఒక 45+ వస్తున్నాయి అనుకోండి, యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అనమాట. సో మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. అఫీషియల్ కీ చూసుకున్న తర్వాత 45 అబోవ్ వస్తున్నాయి అంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అనమాట ఇంకా. సో అఫీషియల్ కీ వచ్చేవారు ఎవరు టెన్షన్ పడకండి. అఫీషియల్ కీ వచ్చేవారు చూసుకున్నాక ఆ వీడియో కింద మీరు కమెంట్ చేయండి. సో దట్ మనకు కూడా అర్థమైపోతుంటుంది. మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వేరే ఇన్స్టిట్యూట్స్ వీడియో కింద కానీ మీరు చూస్తే యావరేజ్ ఎంత ఉందో మీకు తెలిసిపోతుంది. అండ్ ఆల్రెడీ నిన్న కూడా మనం చెప్పామండి, హైయెస్ట్ స్కోరర్స్ 80+ వాళ్ళు కానీ 100+ వాళ్ళు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 50,000 20,000 తీసి పక్కన పెట్టండి. బట్ మిగతా బ్యాచ్ లో మాత్రం మిగతా పాపులేషన్ లో మాత్రం యావరేజ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి నో నీడ్ టు వర్రీ. అండ్ ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. ప్రిలిమ్స్ లో 80+ వచ్చినా మనకి 45 వచ్చినా సరే పెద్ద ఫరక్ ఏం పడదండి. ఎందుకంటే మెయిన్స్ లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. అండ్ మిమ్మల్ని ఏది కూడా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోమని చెప్పలేదు. ఇట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అనేది. అంటే చిన్న కట్ ఆఫ్ దాటితే చాలండి. ఇప్పటి నుంచి కష్టపడిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుందండి. సో హార్డ్లీ మనకి 4 to 5 months టైం అనేది ఉంది. ప్రతి ఒక్క 1 monthలో మీరు ఒక సబ్జెక్ట్ క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, 30 days మీ చేతిలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ 75 మార్క్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకో 30 days మీరు టార్గెట్ పెట్టుకొని ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లా మెయిన్స్లో కేవలం 4 సబ్జెక్టులు 300 మార్కులకి 75 మార్క్స్ ఇచ్చున్నాయి. కాబట్టి ట్రై చేయండి, మీరు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. అండ్ మీరు డిసప్పాయింట్ అవ్వకండి. చాలామంది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. దాంట్లో క్వాలిఫై అవ్వనటువంటి వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 1 జాబులు కొట్టిన వాళ్ళు ఉంటారు అనమాట. సో అలా డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వకండి. మన టైం వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి, కష్టపడండి, ఒక ఆఫీసర్గా బయటికి రండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.